హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో మనకి రాక్ అండ్ రోమన్ రైన్స్ వీళ్ళిద్దరూ లాస్ వేగాస్లో ల్యాండ్ అయినారు. సో ఈరోజు మార్నింగ్ లాస్ వేగాస్కి రావడం జరిగింది. సో ఆ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మన రాక్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కదా, సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటారని రాక్ అయితే అంటున్నారు. సో మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ రాలో కోడీ రోడ్స్కి చెప్పినారు, నీ స్టోరీని నువ్వు ఫినిష్ చేసుకో అని. అండ్ అంతేకాదు, ఇప్పుడు ట్విట్టర్లో కూడా ట్వీట్ అయితే చేసినారు కోడీ రోడ్స్ గురించి, నీ స్టోరీని నువ్వు ఫినిష్ చేసుకో అని కోడీ రోడ్స్కి అయితే సజెస్ట్ చేసినారు మన డ్రూ మ్యాకెంటైర్. సో మరి చూద్దాం కోడీ రోడ్స్ తన స్టోరీని ఎప్పుడు ఫినిష్ చేస్తారు. సమ్మర్ స్లామ్లోనా, లేదంటే సౌదీ అరేబియా ఈవెంట్లోనా, లేదంటే డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ రస్సల్ మేనియాలోనా. సో ఏది క్లారిటీ అయితే లేదు మనకి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, మేబీ ఈ రస్సల్ మేనియా 40లో రోమన్ రైన్స్తో కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మేబీ ఇది జరగకపోవచ్చు. సో మరి చూద్దాం, ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టాప్ 5 మర్చెండైజ్ సేల్ గురించి. సో మనకి ఈ వారంలో మర్చెండైజ్ సేల్లో నెంబర్ 1 అండ్ నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్లో కోడీ రోడ్సే ఉన్నారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ అయితే ఉన్నారు. సో డ్రూ మ్యాకెంటైర్ తర్వాత మనకి సీఎం పంక్, జే ఉసో అండ్ రాక్. సో వీళ్ళైతే ఉన్నారు టాప్ 5 మర్చెండైజ్ సేల్గా. సో నెంబర్ 3 ప్లేస్లో మనకు కోడీ రోడ్సే ఉన్నారు. సో కోడీ రోడ్స్ని పక్కన పెడితే సో దాని తర్వాత ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. సో మన డకోటా కాయ్ ఎవరి సైడ్ ఉంటుంది, బెయిలీ సైడ్ ఉంటుందా, లేదంటే యుఎస్కై సైడ్ ఉంటుందా? సో ఇదొక క్వశ్చన్ అని చెప్పాలి. సో దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో మనకి డకోటా కాయ్ ఇన్ రింగ్ యాక్షన్ విషయానికి వస్తే తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్లో వస్తుందంట. రస్సల్ మేనియా కన్నా ముందే ఇన్ రింగ్ యాక్షన్లో వస్తుందంట. అండ్ రస్సల్ మేనియా కన్నా ముందే ఒక మ్యాచ్లో ఫైట్ చేస్తుందంట. అండ్ రీసెంట్గా డకోటా కాయ్ జిమ్లో ఉన్నట్టుగా పోస్ట్ అయితే చేసింది. సో మరి చూద్దాం, రస్సల్ మేనియా కన్నా ముందే ఇన్ రింగ్ యాక్షన్లో వస్తుందని అప్డేట్ అయితే ఉంది. సో ఇది మేబీ నిజం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన విన్స్ మెక్మ్యాన్ గురించి. సో ప్రజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో విన్స్ మెక్మ్యాన్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. సో డబ్ల్యూడబ్ల్యూ నుండి రిమూవ్ అయిపోయినారు. అయినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ మన విన్స్ మెక్మ్యాన్ నుండి కొన్ని సలహాలు అయితే తీసుకుంటుందంట. సో మన విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో లేకపోయినా సరే విన్స్ మెక్మ్యాన్ షాడో డబ్ల్యూడబ్ల్యూలో ఉంటుందని కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మన విన్స్ మెక్మ్యాన్ చాలా రోజుల నుండి డబ్ల్యూడబ్ల్యూఈ నడిపేసినారు. సో విన్స్ మెక్మ్యాన్కి తెలుసు ఎలా బుక్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారో. సో అందుకని మన విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో లేకున్నా డబ్ల్యూడబ్ల్యూకి హెల్ప్ చేస్తారన్నట్టుగా ఇలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సీఎం పంక్ హెల్త్ గురించి. సో మన సీఎం పంక్ రీసెంట్గానే ఇంజరీ అయినారు. అండ్ మన సీఎం పంక్కి సర్జరీ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ రీసెంట్గానే సీఎం పంక్ ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినారు, ఫోటోని అయితే రివీల్ చేసినారు. సో తను సర్జరీ చేసుకున్న ఫోటోని. అండ్ ఈ ఫోటోని షేర్ చేసింది ఫస్ట్గా తన డాక్టర్, అంటే సీఎం పంక్కి సర్జరీ చేసిన డాక్టర్ అయితే ఈ ఫోటోని రివీల్ చేసినారు సోషల్ మీడియాలో. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఇన్స్టాలో మెన్షన్ చేసినారు. అండ్ సీఎం పంక్కి సర్జరీ చేసిన డాక్టర్ మాట్లాడినారు. సో సీఎం పంక్ గురించి మాట్లాడినారు. సో ఆ డాక్టర్ ఏమంటున్నారంటే, సీఎం పంక్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాదు సీఎం పంక్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని కూడా చెప్పినారు. అండ్ సీఎం పంక్ పైన ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. సో అదేంటంటే, మనకి ఈసారి రస్సల్ మేనియా 40ని సీఎం పంక్ హోస్ట్ చేస్తారంట. సో లాస్ట్ ఇయర్ రస్సల్ మేనియాని మిజ్ హోస్ట్ చేసినారు. సో ఈసారి రస్సల్ మేనియా 40ని సీఎం పంక్ హోస్ట్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం, ఇప్పుడు ఒకవేళ సీఎం పంక్ ఇన్ రింగ్ యాక్షన్కి ఎలాగూ రస్సల్ మేనియా 40 కోసం క్లియర్ ఉండరు. సో మేబీ సీఎం పంక్ రస్సల్ మేనియా 40ని హోస్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ మనకి రస్సల్ మేనియా 40లో జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో ఇంకొక సూపర్ స్టార్ యాడ్ అవుతారంట. సో ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, లీవ్ మోర్గన్. సో మనకి రస్సల్ మేనియా 40లో బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ లీవ్ మోర్గన్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందంట. అది కూడా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం. సో మనకి ఇంతకుముందు ఉన్న అప్డేట్స్ ప్రకారం రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య మ్యాచ్ జరగాలి. సో ప్రజెంట్ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఇంకొక సూపర్ స్టార్ అంటే లీవ్ మోర్గన్ యాడ్ అయిందన్నమాట. సో మరి మీరు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గ్రేసన్ వ్యాలర్ గురించి. సో మన గ్రేసన్ వ్యాలర్ రాక్ గురించి ఒక ట్వీట్ అయితే చేసినారు. సో మన గ్రేసన్ వ్యాలర్ ఏమన్నారంటే, వెల్కమ్ బాస్, నీ స్టోరీని ఫినిష్ చేయి అని మన గ్రేసన్ వ్యాలర్ ట్వీట్ అయితే చేసినారు రాక్ గురించి. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన గ్రేసన్ వ్యాలర్ చేసిన ట్వీట్ని.
అండ్ అంతేకాదు మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో గ్రేసన్ వ్యాలర్ ఎఫెక్ట్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఈ గ్రేసన్ వ్యాలర్ ఎఫెక్ట్లో రాక్ వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ అప్డేట్ ఇంతకుముందు కూడా వచ్చింది, సో అప్పుడు కూడా చెప్పినాను, సో మళ్ళీ వస్తుంది. సో మరి చూద్దాం గ్రేసన్ వ్యాలర్ ఎఫెక్ట్లో రాక్ వస్తారా రారా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో రాక్ గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో మన సెత్ రాలిన్స్ ఏమంటున్నారంటే, సో WWE మున్పటి కంటే చాలా డెవలప్ అయింది. క్రియేటివ్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, అన్నిట్లో WWE మున్పటి కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అండ్ అంతేకాదు స్మాక్ డౌన్ USA నెట్వర్క్ పైన రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి రా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. సో పెద్ద డీల్స్ అయితే ఉన్నాయి. అండ్ WWE ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్ని కంట్రీస్లో జరుగుతున్నాయి. సో మునుపటి కంటే చాలా డెవలప్ అయింది. సో ఇటువంటి సమయంలో రాక్ రావాల్సిన అవసరం లేదు, అంటే ఇప్పుడు రాక్ WWEలో రావాల్సిన అవసరం లేదు అని మన సెత్ రాలిన్స్ అయితే అన్నారు. సో సెత్ రాలిన్స్ ప్రకారం WWE ఇప్పుడు చాలా బాగుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రాక్ WWEకి అవసరం లేదు. సో కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో మన WWE ఉన్నప్పుడు రాక్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే రాక్ ఒక బిగ్ గాయ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో రాక్ WWEలో రిటర్న్ చేస్తే బాగుంటుందని సెత్ రాలిన్స్ ఈ విధంగా అన్నారు. సో సెత్ రాలిన్స్ రాక్ గురించి మంచిగానే మాట్లాడినారు, సో అంత బ్యాడ్గా ఏం మాట్లాడలే. కాకపోతే బ్యాడ్ సిచ్యువేషన్స్లో కొన్ని మంచిగా, అంటే సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు రాక్ రిటర్న్ చేస్తే బాగుంటుందని సెత్ రాలిన్స్ ఈ విధంగా అన్నారు. సో మరి మీరు సెత్ రాలిన్స్ చెప్పిన మాటల్ని అగ్రీ చేస్తారా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.